The Government of National Capital Territory of Delhi Amendment Act 2021. The Government of National Capital Territory ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. ఈ యాక్ట్ కింద, ఈ చట్టం కింద మొత్తం 56 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 56 సెక్షన్స్లో 4 సెక్షన్స్కి మాత్రం అమెండ్ చేసి, సవరణలు చేసి దాన్ని ఒక కొత్త బిల్లుగా ప్రవేశపెట్టారు. ఆ బిల్ ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్ 2021. సో ఈ బిల్లు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య సఖ్యతను పెంచి, అట్లాగే వారికి ఉన్నటువంటి బాధ్యతలను నిర్వచించి, డిఫైన్ చేసి, రెస్పాన్సిబిలిటీస్ని డిఫైన్ చేసి వాళ్ళిద్దరి మధ్య జవాబుదారీతనాన్ని పెంచడంతో ఢిల్లీ ప్రాంత ప్రజల కోసం తలపెట్టినటువంటి అనేక స్కీమ్స్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చక్కగా అమలవుతాయి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతోనే ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఫైనల్గా ఈ బిల్ లోక్సభలో పాస్ అయింది 2021 మార్చి 22వ తారీఖున, రాజ్యసభలో పాస్ అయింది 2021 మార్చి 24వ తారీఖున, రాష్ట్రపతి సమ్మతి పొందింది 2021 మార్చి 28న, ఫైనల్గా ఎఫెక్టివ్ ఫ్రమ్ 27th ఏప్రిల్ 2021. అంటే ఇది ఈ చట్ట అమలు తేదీ అంటే 2021 ఏప్రిల్ 27 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందనమాట. ఏప్రిల్ 27, 2021 అంటే ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్ 2021 కాస్త చట్టంగా మారిన రోజు. అప్పటి నుంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక నుంచి ఢిల్లీ ప్రభుత్వం అంటే ఎవరంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాదు, కానీ ఢిల్లీ గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నరే అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు ఈ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కింద పబ్లిక్ ఆర్డర్, పోలీస్ యంత్రాంగం, ల్యాండ్, ఈ 3 అంశాలు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్కి చెందినటువంటి అంశాలుగా ఉండేవి, అతని పరిధిలో ఉండేవి. మిగిలినవి అంటే ఎడ్యుకేషను, అగ్రికల్చర్, హెల్త్, ట్రాన్స్పోర్టు, టూరిజం, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండేవి. కానీ ఇప్పటి నుంచి ఈ అంశాలన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే పాలనా సంబంధమైన కానీ, ఏదైనా పాలసీ తయారు చేద్దామన్నా, ఇంప్లిమెంట్ చేద్దామన్నా, ఒక ప్రాజెక్ట్ చేద్దామన్నా, ఒక స్కీమ్ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా కూడా ఇక నుంచి ఢిల్లీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రం యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాల్సిందే. అతని అనుమతి లేకుండా ఏ పని చేయడానికి వీలేదు. ఒక మాటలో చెప్పాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోతే ఆ స్కీమ్ అయినా, పాలసీ అయినా, ప్రాజెక్ట్ అయినా, ఏదైనా కూడా ఆగిపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఒక స్కీమ్ చేసింది, ఒక స్కీమ్ ఫాలో అయింది. ఏంటది? వీక్లో 3 days ఏమో ఆడ్ నెంబర్స్ ఉన్న వెహికల్స్, మిగిలిన 3 రోజులు ఈవెన్ నెంబర్స్ ఉన్న వెహికల్స్ని అలౌ చేసింది రోడ్ల మీదకి. నెంబర్ 2, ఆ స్టేట్లో స్త్రీలకు కానీ, అలాగే 60 years పైబడినటువంటి వృద్ధులకు కానీ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కూడా కల్పించింది. నెంబర్ 3, ఒక ప్రాజెక్ట్ కింద ఇంటర్నెట్ అనుసంధానం చేయటం కానీ, ఇంకొక ప్రాజెక్ట్ కింద కొన్ని బస్ షెల్టర్స్ కట్టి దానికి ఏసీలు, టీవీలు ఫిట్ చేయటం, లేదంటే ఈ మెట్రో స్టేషన్కి సంబంధించి డెవలప్మెంట్ చేయటం కానీ, పర్యావరణానికి సంబంధించింది కానీ, టూరిజంకి సంబంధించింది కానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కింద వాళ్ళు చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి. అలాగే లెఫ్టినెంట్ గవర్నరు ఏ అధికారినైనా కూడా ముఖ్యమంత్రిని కానీ, అలాగే మంత్రి మండలిలో ఏ మంత్రిని కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1991, 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991. దీని ద్వారానే 2 ఆర్టికల్స్ని 239AA అండ్ 239AB, ఈ 2 ఆర్టికల్స్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 239AA ఏం చెప్తుందంటే, ఇక నుంచి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా
పిలవటం జరుగుతుంది మరియు దీన్ని పరిపాలించేవారు లెఫ్టినెంట్ గవర్నర్. ఇంకా ఏం చెప్తుందంటే ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది అసెంబ్లీని కూడా కలిగి ఉండవచ్చు. అట్లాగే అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేల సంఖ్యలో 10% పెంచకుండా ఢిల్లీలో మంత్రిమండలి కూడా ఉండొచ్చు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలిలో సభ్యులు, మంత్రిమండలిలోని మంత్రులు 10%కి దాటకుండా, అంటే మొత్తం 70 ఎమ్మెల్యేస్ ఉన్నాయి ఢిల్లీలో, 10% పెంచకుండా అంటే ఆయన మంత్రిమండలిలో ఉండేది 7 మెంబర్స్. 70లో 10% అంటే 7 మెంబర్స్ కాబట్టి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలిలో 7 మెంబర్స్ వరకు మంత్రులుగా ఉండొచ్చు. అలాగే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ ఈ అంశాలను మినహాయించి ఈ అంశాల మీద కాకుండా వేరే అంశాలు అంటే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితర అంశాల మీద మాత్రం చట్టాలు చేసే, శాసనాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. కానీ ఇదే ఆర్టికల్ 239AA క్లాజ్ 4 మాత్రం ఏం చెప్తుందంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో గవర్నమెంట్ అంటే మాత్రం లెఫ్టినెంట్ గవర్నరే అని కూడా సూచిస్తుంది. ఇక రెండోది ఆర్టికల్ 239AB. ఇదేం సూచిస్తుందంటే, ఇదేం చెప్తుందంటే ఆర్టికల్ 239AAకి సంబంధించిన అన్ని నిబంధనల్లో ఒక్క నిబంధననైనా లేక కొన్ని నిబంధనలనైనా లేక అన్ని నిబంధనలను రాష్ట్రపతి ఒక్క ఆర్డర్తో మొత్తాన్ని రద్దు చేయొచ్చు అని ఈ ఆర్టికల్ సూచిస్తుంది. అట్లాగే ఈ ఆర్టికల్ 356కి దగ్గర సంబంధం కలిగి ఉంది అనేది ఒక వాదన. ఆర్టికల్ 356 అంటే ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ అది. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, దీన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపాల్ యాక్ట్ అంటాం. సో ఈ ప్రిన్సిపాల్ యాక్ట్లో మొత్తం 56 సెక్షన్స్ ఉంటాయి. వాటిలో 4 సెక్షన్స్ని సవరించి మళ్ళీ కొత్తగా ఒక బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్ కాస్త యాక్ట్గా మారింది. ఆ యాక్ట్ ఏంటి? ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 2021. సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్ట్లో చేసినటువంటి 4 సవరణలు ఏంటో చూద్దాం. ఆ సవరణలు ఏంటంటే సెక్షన్ 21, సెక్షన్ 24, సెక్షన్ 33 అండ్ సెక్షన్ 44. ఈ సెక్షన్స్లో చిన్న చిన్న సవరణలు చేసి మళ్ళీ కొత్తగా యాక్ట్ పట్టుకొచ్చారు 2021లో. ఒకసారి ఆ జరిగిన సవరణలు ఏంటో చూద్దాము. ఫస్ట్ పాయింట్, సెక్షన్ 21లో జరిగిన సవరణ. సెక్షన్ 21 అండర్ సబ్సెక్షన్ 3, ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఈ ప్రాంతంలో గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నరే. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా గవర్నర్ పేరు మీదుగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం శాసనాలు చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, సెక్షన్ 24కి చేసిన సవరణ. సెక్షన్ 24 అండర్ క్లాస్ D, దీని ప్రకారం ఏంటంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ పరిధిలోనికి రాని ఏ అంశమైనా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకే వస్తుంది. పాయింట్ నెంబర్ 3, సెక్షన్ 33కి చేసినటువంటి సవరణ. సెక్షన్ 33 అండర్ సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1లో ఫస్ట్ పాయింట్ ఏలో చేసిన సవరణ ఏంటంటే అసెంబ్లీలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, వీటి వల్ల అసెంబ్లీలో జరిగేటువంటి కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనేది అస్థిరతకు గురి కాకూడదు. నెక్స్ట్ పాయింట్ B, అదేం చెప్పారంటే రోజువారీ పరిపాలనకు సంబంధించిన విధి విధానాల విషయంలో గవర్నమెంట్ కానీ అలాగే గవర్నమెంటు నియమించే కమిటీలు కానీ పరిపాలనా విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అట్లాగే ఒకవేళ ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 2021, ఈ యాక్ట్ రాకముందు కానీ ఒకవేళ అటువంటి కమిటీస్ ఏర్పడి ఉంటే ఈ చట్టం అమలైన తర్వాత ఆ కమిటీస్ అన్నీ కూడా రద్దు చేయబడతాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, సెక్షన్ 44కి చేసేటువంటి సవరణ. దీనిలో సెక్షన్ 44 అండర్ సబ్సెక్షన్ 2, ఈ సబ్సెక్షన్ 2లో ఏం చేశారంటే సవరణ, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ సంబంధించి కార్యనిర్వాహక కార్యక్రమాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం లేకుండా, ఆయన ఆమోదం లేకుండా ఈ కార్యనిర్వాహక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం
ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఈ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కార్యనిర్వాహక కార్యక్రమాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అభిప్రాయము ఆమోదం తప్పనిసరి అని చెప్పేది ఏ ఆర్టికల్ అంటే క్లాజ్ 4 ఆఫ్ ఆర్టికల్ 239 AA. ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటంటే ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే, నా ఉద్దేశం ప్రకారం. సింపుల్ మేనర్లో అడగాలంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ యాక్ట్ని రాజ్యసభలో పాస్ చేసింది ఎప్పుడు, లోక్సభలో పాస్ చేసింది ఎప్పుడు, అలాగే అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ పొందింది ఎప్పుడు, ఫైనల్గా చట్ట అమలు తేదీ ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు. ఆ తర్వాత ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదండి, ఈ యాక్ట్కి సంబంధించి పాత యాక్ట్లో చేసినటువంటి సవరణలు ఏ సెక్షన్స్కి సవరణలు చేశారు, ఎన్ని సెక్షన్లకి సవరణలు చేశారు. నెక్స్ట్ కొంచెం ఇబ్బంది పెట్టాలి అంటే క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే ఈ కొత్త యాక్ట్కి సంబంధించి ఏమైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయా ఇంతకుముందు, రాజ్యాంగ సవరణలు, ఈ చట్టానికి సంబంధించిన ఎంత క్రితం జరిగిన రాజ్యాంగ సవరణలు ఏమైనా ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే అది ఏ సంవత్సరం జరిగింది, అలాగే ఆ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్ లేక ఎన్ని ఆర్టికల్స్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. అట్లాగే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్లో ఒక ఆర్టికల్ ఇచ్చేసి ఈ ఆర్టికల్కి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అని కింద ABCD 4 ఆప్షన్లు ఇచ్చేసి ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది కదండి, కింద ఒక 4 ఆప్షన్లు ఇచ్చేసి చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అని పెట్టచ్చు. ఇక లేదు ఇంకా హార్డ్గా ఇవ్వాలి అనుకుంటే, ఇంకొంచెం లెవెల్ పెంచాలి అనుకుంటే జనరల్గా ఏమేమొచ్చు అంటే ఈ 69వ రాజ్యాంగ సవరణ 1991లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ని రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ సవరణ ద్వారా, అలాగే ఒక సైడు ఈ ఆర్టికల్స్ అన్ని ఇచ్చేసి రెండో సైడు అంటే లెఫ్ట్ సైడ్ ఆర్టికల్స్, రైట్ సైడు ఈ ప్రతి ఆర్టికల్కి సంబంధించిన మ్యాటరు, ఈ రెండు ఇచ్చేసి మ్యాచ్ చేయండి అని కూడా అనొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ లెవెల్స్లో మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. 2014 నుంచి చూసుకుంటే 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఏపీ పునర్విభజన యాక్ట్ 2000, పునర్విభజన చట్టం 2014, దీనికి సంబంధించి ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది సుశీల్ కుమార్ షిండే, అప్పటి కేంద్ర హోంమంత్రి. ఆయన ప్రవేశపెట్టింది 13th ఫిబ్రవరి 2014. ఈ బిల్లు లోక్సభలో పాస్ అయింది 18th ఫిబ్రవరి 2014. రాజ్యసభలో పాస్ అయింది 20th ఫిబ్రవరి 2014. రాష్ట్రపతి అసెంట్, రాష్ట్రపతి సమ్మతి పొందింది 1st మార్చి 2014. అలాగే అపాయింట్ డే, నియమిత తేదీ, అపాయింటెడ్ డే వచ్చేసి 2nd జూన్ 2014. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు 2019, అట్లాగే ఆర్టికల్ 370 ఉపసంహరణకు తీర్మానం, ఈ రెండు కూడా రాజ్యసభలో ఆమోదించబడింది 2019 ఆగస్టు 5న. అట్లాగే ఈ రెండు కూడా లోక్సభలో ఆమోదించబడింది 2019 ఆగస్టు 6వ తారీఖున. ఈ బిల్లుకు పై రెండింటికి రాష్ట్రపతి ఆమోదం పొందింది 2019 ఆగస్టు 9న. అట్లాగే ఫైనల్గా అపాయింటెడ్ డే, అమలు తేదీ వచ్చేసి 2019 అక్టోబర్ 31, అంటే ఆ రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు. అట్లాగే ఈ 31st అక్టోబర్కి ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ డేట్కి అదే రోజున ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదాంకితుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం కూడా. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియు మర్జర్ ఆఫ్ యూటీస్ బిల్ 2019, ఈ బిల్లు లోక్సభలో పాస్ అయింది 2019 నవంబర్ 27వ తారీఖున. రాజ్యసభలో పాస్ అయింది 2019 డిసెంబర్ 3వ తారీఖున. అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఆమోదం పొందింది, రాష్ట్రపతి సమ్మతి పొందింది 2019 డిసెంబర్ 9వ తారీఖున. ఫైనల్గా ఈ యాక్ట్కి సంబంధించి అపాయింటెడ్ డే, నియమిత తేదీ, అమలు తేదీ ఎప్పుడంటే 26th జనవరి 2020, 2020 జనవరి 26వ తారీఖు.